జై శ్రీరామ్. 500 సంవత్సరాల క్రితము బ్రిటిష్ వారికి మన హిందువులకు అనేక తగదలై అనేక యుద్ధాలు జరిగినవి. ఆ విషయం అందరూ తెలిసింది. కాబట్టి ఆ యొక్క అయోధ్యలో రామ మందిరం నుంచి అనేక సంఘటనలు జరిగినాయి. అనేక మంది ప్రాణత్యాగాలు చేసిండు. అయినా కానీ మన రామ మందిరము రావణ గుడి కడదామంటే మనకు ఆ బ్రిటిష్ వాళ్ళు మనకు ఛాన్స్ ఇవ్వలేదు. కాబట్టి ఈ రోజుల్లో కలియుగ హనుమంతుడు అటువంటి ఆ యొక్క ప్రధానమంత్రి మోడీ గారు ఈ యొక్క కార్యక్రమం తీసుకొని సొంతగా నిర్ణయం తీసుకొని ఎవరికి ఎలాంటి ఆటం జరగకుండా ఎలాంటి మత కళ జరగకుండా రక్తం చుక్క కింద పడకుండా అయోధ్యలో రామ మందిరం నిర్మించిండు. కాబట్టి ఈ నెల ఈ జనవరిలో 22 తారీఖు నాడు శ్రీ రామ మందిరం విగ్రహ ప్రతిష్టాపన జరుగుతున్నది. కనుక ఆ యొక్క బెల్లంపల్లి శాఖ ఆకంపల్లి శాఖ వారు శ్రీరామ క్షేత్ర ట్రస్ట్ వారు అయోధ్య నుండి స్వయంగా తలంబ్రాలు దేశవ్యాప్తంగా అంతటికి అక్షరాలు పంచారు. కాబట్టి మన బెల్లంపల్లి